ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్ దగ్గర తెలంగాణ జాతిపిత బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కుండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి వేడుకలను ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కుండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఎమ్మెల్సీ దాతా మధుసూదన్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేక వాదులుగా ఉన్న వాళ్ళు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంటిని ఖాళీ చేయించి సామాన్లు బయటపడేపించి బలవంతాన ఆ ఇంటిని కూలగొట్టిన పరిస్థితి మరి ఆ రోజును మనం చూసినాం। అంత దమనకాండ జరిగింది। బీసీల మీద కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద కానీ తెలంగాణ వాదం తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళ మీద కానీ అంత వ్యతిరేక శక్తులు ప్రతిపక్ష శక్తులు పనిచేసిన పరిస్థితులు। కానీ అదే జలదృశ్యం దగ్గర ఇవాళ నిలువెత్తు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇది తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం గళమెత్తిన తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉన్నారో లేదా తెలంగాణ కోసం మరి మాట్లాడిన పోరాడిన వైతాళికులు ఎవరున్నారో వాళ్ళకు ఆ రోజు అవమానం జరిగితే ఈ రోజు నిలువెత్తు విగ్రహాలతోని వారికి అదే జలదృశ్యం ప్లేస్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఏర్పాటు చేయబడింది।